అదరకు లేకుండా కొడుకే కదా, మిర్చిలకు పైసలు లేనోడే కదా, సొంత కార్ లేనోడే కదా, రైమాన్ కార్ల తిరిగినోడే కదా, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్ల వరంగల్కి వచ్చినోడే కదా. ఏం దిక్కుండే? మాకెవడన్నా మందు సీసదే ఇచ్చిచ్చేదే, మిర్చిలకు పైసలు లేకుంటుండే. మిర్చిలో పైసలు లేనోడు అప్రహాతంగా పెరిగిపోయిందంటే ఒక 1000 ఎకరాల భూమి ఏమో అంటారు అక్కడనే, ఎకరాలకు ఎకరాలే. ఈయన ఇల్లు కట్టిన రోజు ఇసుక ఉండేది కింద, ఇసుక మీద కూర్చుండేది. మేము అందరం ఇసుక కుప్ప మీద కూర్చుండేది. ఎన్ని మేడలైనవి, ఎన్ని మిద్దలైనవి. వైట్ ఎంత వస్తుంది కేటీఆర్ నువ్వు చెప్పు ఒకసారి. పార్టీ ఫండ్ 1000 కోట్లు ఉంది ఇప్పుడు, అఫీషియల్ 1000 కోట్లు ఉన్నది. నీకు ఎంత వస్తుందో చెప్పవా? వైట్ ఎంత వస్తుందో చెప్పవా? నువ్వు ఎక్కడ వసూలు చేయండి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్ను అడిగటం లేక. నీకు రూపాయి లేదు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టలేదు కదా నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజు. నీ మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ 8.5 సంవత్సరాలు నేనే కదా. నీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కూడా నేనే కదా. మన ఇద్దరమే కలిసి కదా 6 గంటలు చర్చించుకున్నది. కాంగ్రెస్ తో పొత్తు ఉంటా నువ్వు, అరే పొత్తుంటే మునుగుతావురా నేను. మీరు ఇచ్చిన ఐడియానే. అరే పొత్తుంటే మునుగుతావు, కాంగ్రెస్ ముంచి పారదెంగుతుందని నేను. పొత్తుంటే కాంగ్రెస్ తొక్కి పారదెంగుతుందని నేను. కానీ మాట ఇచ్చిన కదా అన్న అంటే, అరే నువ్వు ఎన్ని మాటలు ఇస్తావు, ఎన్ని మాటలు తప్పు. అందులో ఇదోటి పోనీ. అమ్మ ఇంత కిట్టుకుందా? ఇంత కిట్టుకో, బాటిలోకి ఇంతే ఉన్నది. ఈ గంత మేము ఇద్దరం కలిసి ముచ్చట పెట్టుకున్నాం. 6 గంటలు ముచ్చట పెట్టుకున్నాం. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యే ముందట, 6 గంటలు ముచ్చట పెట్టుకున్నది నిజం కాదా? ఎన్నికలకు ముందు 6 గంటలు ముచ్చట పెట్టుకున్నది నిజం కాదా? 6 గంటలు అంటే గంటల తరబడి మాట్లాడేది ఆయన స్వభావము, అలవాటు ఎక్కడున్నది, ఏంది కీలకమైందని తెలుసుకునే దానికి దాని అంతు పట్టకపోయేది. ఊకుండేది పట్టుదల ఉన్నోడే కానీ దొంగ పట్టుదల ఉంది. పట్టుదల ఉన్నోడే కానీ దొంగ. మంచి ఓడుకుంటే బాగుంటుంది పట్టుదల.